చూడండి, ఇక్కడ వేలాదిగా ఈ సెకండ్ డే అద్భుతంగా విజయవాడ ఈ బసవపున్నయ్య స్టేడియంలో ఈ సెకండ్ డే ఘనంగా జరిగింది. ఈరోజు థర్డ్ డే కాబట్టి ఈరోజు ఎన్నో రాత్రి గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించి అనేక హృదయాలు తెరిచి రక్షణ, విడుదల, స్వస్థత, మాత్కార్యాలు జరిగించాడు. మీరు లైవ్లో కూడా చూడొచ్చు. ఈ థర్డ్ డే, ఫోర్త్ డే ఇంకా ఘనంగా దేవుడు జరిగించబోతుండగా మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. దైవజనులు, దైవజనరాలు మేము పిలవలేదని కాదు, చుట్టుపక్కల సేవకులు, సేవకురాలను కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. సంఘాలని మనందరం కలిసి ఈ థర్డ్ డే, ఫోర్త్ డే ఘనమైన కార్యాలు చూడబోతున్నాం. దేవుడు మీ అందరినీ నడిపించి దీవించునుగాక. ఎలాగా దేవుని కొరకు నిలబడాలో, యేసయ్య ప్రేమను మేము ఎలాగా అనేకులకు చూపించాలో ఈ యొక్క వర్తమానం ద్వారా దేని స్థితిలో ఉన్నటువంటి విజయవాడ పట్టణానికి, ఈ పరిసర ప్రాంతాలకు కూడా ఇదొక కడవరి ఉద్యమాన్ని తీసుకొచ్చిందని, పడిపోయినటువంటి మమ్మీ డాడీ చేసిన ప్రేయర్ వల్ల చాలా స్వస్థతలు జరుగుతున్నాయి. సో దీన్ని బట్టి నేను చాలా ఆనందిస్తున్నాను. ఇంకా మనకి రేపు ఎల్లుండు ఇంకా ఉజ్జీవంగా ఇక్కడ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు ఈ విజయవాడ పట్టణానికి డాడీ గారిని, మమ్మీ గారిని ఇక్కడ రప్పించినందుకు మాకు చాలా ఆశీర్వాదకరంగా ఉంది. నిన్న ఈరోజు ఇన్న వాక్యం అయితే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. దేవుడు డాడీ గారి ద్వారా మాతో చాలా స్పష్టంగా మాట్లాడి ఉన్నారు. నిన్న ఈరోజు వాక్యం ద్వారా చాలా బలపరచబడ్డాము, చాలా సంతోషిస్తున్నాము. మేమందరం కూడా చాలా హ్యాపీగా, సంతోషంగా వెళ్తున్నాము. ఈ కల్వరి మినిస్ట్రీస్ ఇక్కడ విజయవాడలో జరుగుతున్న మీటింగ్స్ ద్వారా మేము చాలా బలపరచబడ్డామండి. మేము చాలా బ్లెస్ అయ్యాము. ఎంత మంచి ఆత్మీయ మమ్మీ డాడీని ఇక్కడికి విజయవాడ నడిపించినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తానండి. ఎంత మంచి ఆత్మీయ సహవాసంలో మేము బలపరచబడ్డాం. మీరు కూడా అందరూ బలపరచబడాలని కోరుకుంటున్నాను. విజయవాడ ప్రాంగణంలో చాలా అద్భుతంగా జరిగినది. ఆరాధన, స్తుతి ఆరాధన వల్ల నేను చాలా బలపడ్డాను. మీ అందరూ కూడా వచ్చి దేవుని ద్వారా బాహుగా బలపడాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు జరిగిన ఉద్యమం బట్టి అసలు నేను కూడా కన్నీరు కార్చాను. ఒక మార్పు వచ్చినట్టు ఉంది. అలాగే రేపు కూడా ఉజ్జీవకరంగా జరగాలని నేను ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను.